బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా 2 రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొద్ది రోజులుగా ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ వర్షానికి అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తుండగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. వరంగల్, హన్మకొండ, కాజిపేటలో ఉరుములతో కూడిన వర్షం పడింది. చిన్న వానకే రహదారులపైకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. పరకాలలోనూ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. దుగ్గొండి, గీసుకొండ, నర్సంపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లిలోనూ ఓ మోస్తరుగా వాన పడుతోంది. మహబూబాబాద్లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా గార్ల మండల శివారులో గల పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా గార్ల నుంచి రాంపురం, మద్దివంచతో పాటు పలు తండాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి తెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో 11 సెంటీమీటర్లు, దామరగిద్దలో 10 సెంటీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట, పెద్దకొత్తపల్లి మండలాల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దకొత్తపల్లి మండలం గండ్రావుపల్లిలో వర్షానికి ఓ పాత ఇల్లు కూలిపోయింది. వానల ధాటికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో మల్లెపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నారాయణపేట మండలం అభంగాపూర్ వద్ద వాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ధన్వాడ మండలం మందిపల్లి, పాతపల్లి, ఎమ్మనోనిపల్లి వద్ద వాగులు పొంగి ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దామరగిద్ద మండలంలో పలుచోట్ల వరి సహా ఇతర పంటలు నీట మునిగాయి. మద్దూరు, బూనీడు మధ్య వాగు పొంగడంతో ఆ మార్గంలో రాకపోకలు ఆగిపోయాయి. వనపర్తి జిల్లా మదనపురం మండలంలో సరళాసాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. అడ్డాకుల మండలం వర్ని వద్ద పెద్దవాగు పొంగి పొర్లుతోంది. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరంలో కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చెర్ల మండలాలను వరుణుడు వదలలేదు. మధుర నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. నియోజకవర్గంలోని మున్నేరు, వైరా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రుపాలెం మండలం నరసింహాపురం గ్రామం సమీపంలో వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని మోకు సహాయంతో స్థానిక ప్రజలు కాపాడారు. బనిగండ్లపాడు, చుప్పకట్లపాలెం రహదారి మధ్యలో వరద పరిస్థితి ప్రమాదకరంగా మారింది. మధిర మండలం మాటూరు విద్యానగర్ కాలనీలో ప్రధాన విద్యుత్ లైన్ వైరు తెగి ఇల్లు మీద పడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. యాదగిరిగుట్ట, ఆలేరు, తురకపల్లి, బొమ్మల రామారంలో వర్షం దంచికొట్టింది. మిర్యాలగూడలోని విద్యుత్ కార్యాలయం ముందు భాగం నీటితో నిండిపోయింది. విద్యుత్ ఛార్జీలు వసూలు చేసే కార్యాలయం మెట్ల వరకు నీరు చేరడంతో వినియోగదారులు, ఉద్యోగస్తులు అవస్థలు పడ్డారు. హుజూర్నగర్లో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లి ఇళ్లలోకి మురుగునీరు చేరుతుంది. దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని అధికారులు తమను పట్టించుకోవట్లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఎవరు మారినా, ఈ ప్రభుత్వాలు మారినా, ఎన్ని మారినా మా జీవితాలు అయితే మారు. ఈ నీళ్ళు ఇంతే వస్తాయి. చెర్ల నీళ్ళు కూడా కలిపిర్రు. సామాన్యున్నయ్యా ఒకటి ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఉన్నా. నా గురించి ఇన్నిసార్లు చెప్పినా కూడా ఇంట్లోకి నీళ్ళు వచ్చి నా పిల్లలను పెట్టుకొని పారిపోతున్నా కూడా మమ్మల్ని పట్టించుకునే వాడు లేదు. వాటిల్లో ఎలక్షన్లు వచ్చినట్టు 60 లక్షలు 70 లక్షలు పెట్టి ఖర్చు పెడతారు. కానీ చిన్న డ్యామ్ కట్టడానికి 12 అడుగులు ఉన్న కాలంలో 7 అడుగులు చేసిరు. 7 అడుగులు చేసి ఎవరి మీద పోతాం ఈ నీళ్లు. ఆ చెల్ల నీళ్ళు కూడా కలిపారు. ఆ బిడ్డ కడతా అని చెప్పి 20 ఏళ్ళు అవుతుంది. వెనక నీళ్ళు మొత్తం ఎన్నడైనా వాన వచ్చినా కూడా మాకు
మాకు ఇల్లు నిండలే. ఆ చెట్ల నీళ్ళు మొత్తం వాకులు ఈ కాలువలో పెట్టిరు, ఇంట్లోకి వస్తున్నాయి. మా పరిస్థితి ఏంది? మాకు నీకో బెడ్ నిలబడ్డాం, మా పరిస్థితి ఏంది? ఎవరికి వాళ్ళే అవుతుర్రు. మరి మా ఇల్లు నిండింది, మాకు లేదు కట్టుకోవటానికి గతి. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసిముద్దయ్యారు. బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, అబీడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకపల్లు తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి వికారాబాద్లోని మద్గుల్లో చిట్టంపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శివసాగర్ ప్రాజెక్టు అలుగు పారుతుండగా సర్పంచ్పల్లి ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. రాష్ట్రంలో నేటి నుంచి మరో 3 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.